Hi guys, welcome to our new vlog. ఈరోజు అయితే సండే ఉంది. సో మేము ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సండే స్పెషల్ అయితే రెగ్యులర్గా చేసుకునేదే. ఈరోజు ఇంకొచ్చేసి మురుగశిర కార్తీ కూడా ఉంది. సో పిల్లలు కూడా ఏం తింటారు అనేసి వాళ్ళని అడిగిన తర్వాత డిసైడ్ చేస్తాము. ఏం తిందాం బెట? మమ్మీ నాకు ఫిష్ తింటా. ఈయనైతే ఫిష్ అన్నాడు. సో చిన్నోడు ఏం చేస్తుందో చూస్తా. ఈయనైతే వీడియో ఎడిట్ చేస్తున్నాడు. ఎవరైనా చైర్లో కూర్చొని ఎడిట్ చేస్తాడు. వీడు చూడు బెడ్ మీద పడుకొని చేస్తుండు. ఈ ఓవర్ యాక్షన్ అంటారు వీడి. ఏం తిన్నారా సండే? ఈరోజు మురుగశిర కార్తీ కూడా ఉంది. ఫిష్. ఓ అందరు ఫిష్ ఫిష్ అంటున్నారు. సో ఫిష్కి అయితే వెళ్దాం. సో ఈరోజు అన్నం పెడుతున్నాం వీళ్ళకి. మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఒక్కొక్కరు అన్నం తినమంటే ఒక్కొక్కరు ఎట్లా మొక్కుతారు చూడండి. అన్నం వండిన, ఇంకా కర్రీ వచ్చేసి మ్యాంగో చట్నీ. అందరు నన్ను తిట్టేవాళ్ళే కానీ ఎవరు ఇప్పుడు ఇచ్చారు. సో పెట్టేస్తా. వాళ్ళకి ఏం చేసినా అనేది తెలియదు. ఆయన ఎలా షాక్ అవుతారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే పెట్టిన తర్వాత వాళ్ళని పిలుస్తాం. ముందే పిలిస్తే అరుస్తూ ఉంటారు. కర్రీస్ ఉంటేనేమో సైలెంట్గా తింటారు. కర్రీ లేకపోతే అందరూ మొక్కుకునే వాళ్ళే. ఈరోజు సండే స్పెషల్. మా స్పెషల్ అయితే ఇదే ఉంది, మ్యాంగో చట్నీ. నాకు నీ దాంట్లోనే తినిపించు, నాకు పెట్టకు సపరేట్. సరే తిన్నాం కాబట్ట. ఒక్కొక్క ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఒక ఆయన లేచి మార్నింగ్ మ్యాగీ చేసి మమ్మీ అని చెప్పింది చిన్న ఆయన. పెద్ద ఆయనకు చపాతీ కావాలన్నాడు. ఒక్కొక్క ఆయన ఇంకా మొత్తుకుంటారు. ఆఫ్టర్నూన్ స్పెషల్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది. ఎందుకు కలుగుతున్నావు? మంచిగా చెప్పొచ్చు కదా బయటికి. తీసుకోబట్ట తిను, కొంచెం తిను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత చేస్తా కానీ సైలెంట్గా తింటున్నారు. ఏమనట్లేరు, కామ్గా. ఏం చెప్పాలో తెలియదు. వీడియోలో ఉంది కాబట్టి సైలెంట్గా తింటున్నారు. వీడియో ఆన్లో ఉంది కాబట్టి సైలెంట్ అయిపోయారు. లేదంటే మొత్తుకుంటారు. తినేద్దరు నువ్వు. మామిడికాయ చట్నీతో అయినా వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాము. బయలుదేరి ఫస్ట్ అయితే ఫిష్ తీసుకొని వస్తాము. తెచ్చిన తర్వాత వంట చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఇప్పుడైతే బయలుదేరాము బయటికి. అయితే బండికి ఇదేనా కార్దిదేనా? బండి మీద వెళ్దామా? ఏమొద్దు పా, ఇద్దరమే కదా, బైక్లో వెళ్దాం. బైక్లో అయితే వెళ్తున్నాము. ఏమొద్దు బేట మీరు పో, మీరైతే స్నానాలు చేసుకోపోండి. సో ఇప్పుడైతే బైక్లో అయితే బయటికి వెళ్తున్నాము. ఇప్పుడైతే బయలుదేరాము. మొత్తం 3 పనులు అనుకుంటున్నాము. ఎన్ని కంప్లీట్ అయితే చూడాలి. ఎందుకంటే ఎంత బాగుంది. ఎలా తిరగాలంటే కూడా కొంచెం ఇబ్బంది. చూద్దాం. ఫిష్ దగ్గర చాలామంది కనబడుతున్నారు. సో మేమైతే రెగ్యులర్గా ఒక కాడ తీసుకుంటాము. ఎప్పుడైనా అక్కడే తీసుకుంటాము. సో మనమైతే అక్కడికే బయలుదేరుతున్నాం. అక్కడికే. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏంది పరిస్థితి. ఇప్పటి వరకు ఆల్రెడీ టైం లేట్ అయింది. 11:30 అవుతుంది. అదే ఉంటాయో కూడా తెలియదు ఈ టైం వరకు. ఎందుకంటే ఇవాళ ఇంకా స్పెషల్ ఉంది కదా. సో మురుగశిర కార్తీ అని రేపు ఇప్పటివరకు ఉన్నాయో లేవో తెలియదు. చూద్దాం. సో ఇప్పుడైతే బిఎన్ రెడ్డికి అయితే వచ్చేసాము. బిఎన్ రెడ్డిలో ఫస్ట్ బుక్స్ అయితే తీసుకుందాం పిల్లలకి ఇద్దరికి. సో ఇక్కడిక్కడ షాప్ ఉంది ఒకటి. ఈ షాప్లో తీసుకుంటాం రెగ్యులర్గా. ఆ బుక్స్ అన్నీ ఇక్కడ తీసుకున్న తర్వాత నోట్స్ వరకు ఇక్కడ తీసుకుంటాం. పెన్నులు అవి ఇవి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసి
స్కూల్లో తీసుకోవాలి. సో షాప్కి అయితే వచ్చేసాము. ఇవే కావచ్చు, ఇవే రోల్, సింగిల్ రోల్ ఇవే కావచ్చు. సో ఇప్పుడైతే బుక్స్ తీసుకున్నాము, నోట్ బుక్స్ 25 అయితే తీసుకున్నాము. వాళ్ళ ఇద్దరికి ఇక ఎవరెవరికి ఎన్ని అవసరం పడతాయో వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం. సో సెకండ్ వర్క్ దగ్గరికి అయితే వచ్చాము మనము, బ్యూటీ పార్లర్ రిలేటెడ్ మటీరియల్ కోసము. తనైతే లోపలికి వెళ్ళింది తీసుకురావడానికి. చూద్దాం. ఇవి ఎంత ఉన్నాయి రేటు? ఇవి ఎంత ఉన్నాయి రేట్? ఎంత ఉన్నాయి ఇవి? ఎంత ఉన్నాయి రేటు? 600. 600. తీసుకున్నది ఈ చిన్న ఫిష్. సో ఇది వచ్చేసి 2 kgs ఉంది. ఇక్కడ చూడవచ్చు ఎంత పెద్దది ఉంది ఫిష్. అది పెద్ద చేపనే కానీ ఫుల్ ఫ్యాట్ ఉంది దాంట్లోనైతే. పెద్ద టేస్ట్ కూడా ఉండవు పెద్ద సైజులో ఉంటాయి. సో అది కట్ చేస్తున్నాను చూడండి. సో నేను తీసుకున్నది ఇక్కడ చిన్న 2 kgs ఉండేది. అయినా చాలా రేట్లు ఉన్నాయి ఈరోజు. నార్మల్గా అయితే 180, 200 ఉంటుంది కేజీ. ఈరోజు చాలా ఎక్కువ ఉంది. ఈరోజు 250 ఉందంట కేజీ వచ్చేసి. కర్రీకి కట్ చేయండి, కర్రీకి ఇప్పుడైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం తెచ్చినావు మమ్మీ? ఇవి తమ్ముడు బుక్స్, ఇవి నీవి కాలేజ్ బుక్స్, ఇవి నావి కాస్మెటిక్స్, ఇది అందరి కోసం చేపలు. చూసుకోరా ఎవరి బుక్స్ వాళ్ళు చూసుకోండి. సో గాయస్ ఇప్పుడైతే మమ్మీ తెచ్చిన బుక్స్ అయితే చెక్ చేస్తాము. మమ్మీ కర్రీ చేస్తుందంట. ఇక్కడ చూడవచ్చు మా పెద్దోడు అయితే చేపల్ని నీట్గా ట్యాప్ కింద అయితే పెట్టి కడుగుతున్నాడు. ఇంత నీట్గా కడిగి ఎప్పుడు వాళ్ళ డాడీ చిన్నోడు కడుగుతాడు. ఇవాళ చిన్నోడు బయటికి తీసుకెళ్ళలేదని అలగడం వల్ల ఆయన కడగట్లేడు. వాళ్ళ డాడీ ఏమో ఫంక్షన్కి వెళ్దామని రెడీ అవుతుండు. సో అందుకనే ఈయన కడుగుతుండు పెద్ద ఆయన. అయిపోయిందా నాన్న కడిగేది? ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుండు. మొత్తం కంప్లీట్ అయినాక కర్రీ చేయడానికి అయితే రెడీ చేసుకుంటాం. అంతసేపు మసాలా అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఫిష్ కర్రీ ప్రిపరేషన్లో ఉన్నారు. చాలా కారం సరిపోద్దా? అంత తక్కువనా? నాకైతే ఎక్కువగా ఫిష్ పులుసు చేసుకోవడమే ఇష్టం ఉంటుంది. ఫ్రై కూడా తింటాం కానీ కొంచెం తక్కువ తింటాం. నీకు ఇష్టమా ఫ్రై? అన్నీ ఇష్టమే నాకు. సరే మీరు తినేసేయండి. ఇంకా ఇది అయిన తర్వాత నేను బయటకు వెళ్ళేసి వస్తాను. ఎన్ని గంటల వరకు వస్తాం? నాకు టైం పడుతుంది. ఓకేనా? ఓకే బాయ్. రెడీ అయిపోయింది. సో తినడానికి అయితే రెడీ అయింది. పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. मेरे हिसाब से
సో మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తింటున్నారు వీళ్ళు. మేము తినే వరకు 3 అవుతుంది టైం వచ్చేసి. వండి చేసి లేట్ అయిపోయింది. వీడు తినకముందుకే బాగుందని చెప్తున్నాడు చూడు. మార్నింగ్ ఎప్పుడో తిన్నారు మామిడికాయ చట్నీతో. ఈరోజు 3 అయ్యింది, లేట్ అయింది వంట చేసే వరకే. తిను, ఎట్లుంది? సో నేను తినే వరకు అయితే 3:30 అవుతుంది. ఆకలి చాలా అవుతుంది. టేస్ట్ అయితే బాగుంది. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.